Up, guys. So today we are going to discuss about partitioning of a screen. సో ఇంతకుముందు మనం ఏం చూసామంటే వీ హ్యావ్ సీన్ అబౌట్ కలర్స్ డిఫాల్ట్ కలర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సో ఐ నీడ్ టు గివ్ మోర్ డీటెయిలింగ్ అబౌట్ బూట్ స్ట్రాప్ కస్టమ్ కలర్స్, రైట్? అసలు ఈ ఎస్సిఎస్ఎస్ గురించి దీని గురించి నేను ఇంకా డీటెయిలింగ్ ఇవ్వాలి, రైట్? దట్స్ వేర్ వీ హ్యావ్ స్టాప్డ్ ద క్లాస్. ఎస్ ఆర్ నో? సో బిఫోర్ నోయింగ్ దోస్ థింగ్స్, ఫస్ట్ మనం డిఫాల్ట్ ఎలిమెంట్స్ ఏంటి, డిఫాల్ట్ ఎంటిటీస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ we can able to see the predefined elements which are available in bootstrap and how we can able to customize them. ఎలా వచ్చింది అనేది చూద్దాం, అలానే హౌ యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్ దోస్ థింగ్స్ అనేది కూడా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ డీటెయిల్. సో మనం టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ grid utilities in Bootstrap. As you can see here, M ante margin, P ante paddings, sides ante what are the paddings and margins that we can able to apply, sizes of the margin. So, so detailed description. So every class విల్ హ్యావ్ అండ్ అనదర్ సబ్ క్లాస్. ప్రతి బూట్ స్ట్రాప్లో కూడా మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం ఏమని, కంటైనర్ అంటే ఒక క్లాసు, కంటైనర్ హైఫన్ టూ అంటే అది ఇంకొక క్లాసు, కంటైనర్ స్పేస్ P-2 అంటే అది వేరే క్లాస్. సో బేసికల్లీ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. ఎస్ సార్, అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్లో మనం చూసాం. ఎస్ సార్. Yes, yes, sir. So yeah, as we are having Bootstrap code also, let me show you the CSS. Where was that? So basically, this was the default code for Bootstrap. రైట్, బూట్స్ట్రాప్లో ఉండే ప్రతి కాంపోనెంట్కి విత్ మీడియా కోరి మనం ఏం అప్లై చేసామమ్మా, కోడ్స్ అని అప్లై చేసాం. జస్ట్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కాలింగ్ దోస్ సెలెక్టర్స్. ఇంతకు ముందు ఏం ప్రాసెస్ ఉండేది, మనం ఒక క్లాస్ నేమ్ ఇచ్చి ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి స్టైలింగ్ ఇచ్చేవాళ్ళు. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఏంటి, వైస్ వెర్సా. ఆల్రెడీ వాడు ఎవరు, బూట్ స్ట్రాప్ క్రియేట్ చేసిన పర్సన్ ఆల్రెడీ డిఫాల్ట్ క్లాసెస్ అనేవి ఇచ్చి వాటికి స్టైలింగ్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి, అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు select a particular class and assigning that class to the respective element. ఇంతకుముందు ఏంటి, క్లాస్ నేమ్ ఒక ఎలిమెంట్కి ఇచ్చేవాళ్ళం, ఎలిమెంట్కి ఇచ్చిన క్లాస్ నేమ్ ద్వారా ఆ ఎలిమెంట్కి నేను ఏం చేసేవాడిని, స్టైల్ షీట్ అప్లై చేసేవాడు. ఎస్ సార్. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తున్నాను. ఆల్రెడీ వాడు ఏం చేశాడు, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఇచ్చాడు. ఎస్ సార్. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ని బేస్ చేసుకొని నాకు కావాల్సిన ఎలిమెంట్స్కి నేనేం చేస్తున్నాను, స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో we can able to see every individual column, అంటే I mean the width of the respective screen. Yeah, I will add this. Basically what, this is our horizontal width. This width is classified into 12 partitions. సో ఇలా ఏమైంది, ఈ విత్ అనేది ఎన్ని పార్టీషన్స్గా అయింది, 12 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయింది. గైస్ నేను చెప్పేది అర్థమవుతుందా?
సార్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడమా లేదు, రైట్? సో ఈ 12 డిఫరెంట్ పార్టీషన్స్లోని నేను రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. 1/12 లేదా 1/6, 1/3 లేదా 1/4, ఇలాగ ఏం చేస్తాను, ఈ ఈ వెట్ ఈ హారిజెంటల్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని వెర్టికల్గా డివైడ్ చేసుకుంటూ వస్తాను. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్ ద హారిజెంటల్ స్క్రీన్ ఇంటూ వెర్టికల్ పార్ట్స్. యాజ్ యూ కెన్ సీ, ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 1:2. ఇదేమో 30% ఆక్యుపై చేస్తే ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది, 70% ఆక్యుపై చేస్తుంది. దట్ కెన్ ఆల్సో, వీ కెన్ ఏబుల్ టు కస్టమైజ్ దెమ్. బట్ so based on our requirement, based on our entity, what we will do, we will divide this horizontal screen ఏంటమ్మా, this horizontal screen into vertical items. So coming back to this, గ్రిడ్ కి ఫ్లెక్స్ బాక్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఎవరైనా చెప్పగలరు? ఎనీబడి? మా గ్రిడ్ కి ఫ్లెక్స్ బాక్స్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి? హలో? హలో? మా వినిపిస్తుందా నేను చెప్పేది? ప్లీజ్ రెస్పాండ్ గైస్, అసలు తెలుసా తెలీదా, ఏదో ఒకటి చెప్పండి. హలో? లైక్ గ్రిడ్ బాక్స్, గ్రిడ్ లో వచ్చి మామూలుగా రోస్ అండ్ కాలమ్స్ తో వస్తాయి కదా సార్. ఓకే, ఒక 2D మ్యాట్రిక్స్ అనుకుందాం, ఓకే. వాట్ అబౌట్ ఫ్లెక్స్ బాక్స్? ఫ్లెక్స్ బాక్స్ అంటే ఓన్లీ ఒక ఒక రో గాని ఒక సో కాలమ్. యూజింగ్ ఎ ఫ్లెక్స్ బాక్స్, వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ గ్రిడ్. ఐదర్ హారిజెంటల్ ఐటమ్స్ ఆర్ వెర్టికల్ ఐటమ్స్ని మాత్రమే నేను అరేంజ్ చేయగలుసు. కానీ గ్రిడ్ ఏంటి, బోత్ హారిజెంటల్ అండ్ వెర్టికల్ ఐటమ్స్ని నేను చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎస్ సార్? సో యా, దీస్ ఆర్ ద, యాజ్ కమింగ్ టు హియర్, మనం కొన్ని ఎలిమెంట్స్ గురించి తెలుసుకోలేం. M- ఆఫ్ వాల్యూ ఇస్తే ఏమిటి, మార్జిన్. P- ఆఫ్ వాల్యూ ఇస్తే ప్యాడింగ్. సో దీస్ ఆర్ ద సైడ్స్, లైక్ యాజ్ ఐ కెన్ ఏబుల్ టు రైట్, PT means padding top, or MT means margin top, or maybe MY means both margin top and bottom. Y axis, let me this, basically this is Y axis and this is X axis. This represents top and bottom, this represents లెఫ్ట్ అండ్ రైట్. ఒకేసారి నేను రెండు యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఆర్ యా, ఈ మీన్స్ ఎండ్ అండ్ ఎస్ మీన్స్ స్టార్ట్. ఏమీ లేకపోతే మన కంప్లీట్గా ఆల్ సైడ్స్కి ఇచ్చినట్టుగా. ఫర్ సపోజ్కి ఇఫ్ ఐ యాడ్ బేసికలీ M-5 అన్నాను అనుకోండి, M-5 అనగానే ఏమొస్తుంది, 5 అంటే 3 REM ఆఫ్ ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఆర్ ఇఫ్ ఐ టేక్ MT-5, మార్జిన్ టాప్ మాత్రమే ఏమవుతుంది, ప్యాడింగ్ అప్లై అవుతుంది.
అంటే 5 అంటే నంబరు So వెళ్ళొస్తారు. basically, yeah, as you can see here, this is the thing sum. 0 అప్లై చేస్తే 0, 1 అప్లై చేస్తే 0.25x అంటే ఈక్వల్ టు 4 పిక్సెల్ ఆఫ్ మార్జిన్ ఆర్ ప్యాడింగ్ అప్లై చేసినట్టు. ఆర్ 2 అప్లై చేస్తే 0.5 విచ్ ఈస్ ఈక్వల్ టు 8 పిక్సెల్. 3 అప్లై చేస్తే 1 ఆర్ఈఎం విచ్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 16 పిక్సెల్. అంటే మనకి సైజెస్ ఎట్లా తెలుస్తాయంటే, ఇఫ్ ఐ టేక్ వర్డ్ డాక్యుమెంట్, బేసికల్లీ యాజ్ యూ కెన్ సీ దిస్ ఈస్ వాట్ 10 పిక్సెల్. ఇప్పుడు నేను దీన్ని ఏమవుతుంది ఇక్కడ, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. సో యా, basically it is a 28 pixel, or this is 16 pixel, this is 14 pixel, and this is a 12 pixel. సో అర్థమవుతుందమ్మా. And auto means based on our resolutions it will automatically takes the margin and padding. So these are the examples. Sorry. MT5 అంటే మార్జిన్ టాప్కి ఒక 3 ఆర్ఎం అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 12 పిక్సెల్. సారీ అంతేనా, సారీ 16 పిక్సెల్, అంతే అంతే. 2 4 ఇంటూ 2 8 ఇంటూ 2 16 ఇంటూ 2. యా, ఓకే 3RM 48 పిక్సెల్స్ అని ఇచ్చినాడు కదా సార్. అమ్మా ఒకసారి 3. 3RM 48 పిక్సెల్స్ అని ఇచ్చున్నారు కదా. డౌట్ ఏంటమ్మా? లేదు సార్, 3RM 16 పిక్సెల్స్ అన్నారు సార్. అది ఇక్కడ 3RM 48 పిక్సెల్స్ అని ఇచ్చున్నారు కదా. నాకు తెలిసి 3 ఆర్ఎం అంటే 48 పిక్సెల్ అమ్మా. అదే సార్ అక్కడ ఇచ్చున్నారు, ఇందాక మీరు 16 ఎంతో అన్నారు దానికోసం అండి. లేదు లేదు లేదు, ఎక్కడ 3 ఇవ్వలేదు కదా. యా, ఎగ్జాంపుల్ అలా చెప్పానా. బట్ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద పారామీటర్స్ అమ్మా. ఒక్క ఆర్ఎం అంటే ఈజ్ ఈక్వల్ టు 4 పిక్సెల్, అంటే సారీ 0.25. 1 ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 16 పిక్సెల్. 16 త్రీస్ ఎంత, 48 కదా. హలో, ఎస్ సార్, అంతేనా కదా. ఎస్ సార్ 48. సో బేసికలీ 1 ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్ అమ్మ. సో మనం బేస్డ్ ఆన్ సారీ అంతే. సో మార్జిన్ ఆఫ్ -1 ఇస్తే మనకి ఎంత ఇచ్చినట్టుగా, విచ్ ఇస్ ఈక్వల్ టు 0.25 ఇచ్చినట్టుగా. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏంటంటే స్క్రాచ్ నుంచి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. బట్ యూ నీడ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద కోడ్ స్నిప్పెట్. మీరు ఎక్కడి నుంచి కోడ్ తీసుకొచ్చినా మరి ఏం చేసినా సరే, ఫస్ట్ వాట్ యూ నీడ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఎంఎక్స్ ఆఫ్ ఆటో అంటే లెఫ్ట్ అండ్ రైట్ యొక్క మార్జిన్ ఆటోలో పెట్టినట్టు. ఓకే, పి ఆఫ్ 0 అంటే ప్యాడింగ్ రిమూవ్ చేసినట్టుగా.
సో దీస్ ఆర్ ద డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్ అమ్మ. డిస్ప్లే నన్ హైడ్స్ ద ఎలిమెంట్. డిస్ప్లే బ్లాక్ అంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచుతుంది. డిస్ప్లే ఇన్లైన్ అంతా మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ యూనిట్లో రిప్రజెంట్ చేస్తుంది. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్లో సింగిల్ లైన్లో యూజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. బట్ వాట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇస్ డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ డిస్ప్లే గ్రిడ్. సో డిస్ప్లే సైజ్ ఈజ్ మీడియం అండ్ డిస్ప్లేయింగ్ టైప్ ఈజ్ వాట్ ఫ్లెక్స్. అంటే మనకి ఈ స్క్రీన్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ ఎంటిటీ ఏదైతే ఉందో, as you can see here, this is the display medium component. ఈ డిస్ప్లే మీడియం ఏంటి, ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ సైజ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్, దిస్ కంప్లీట్ వాట్ దిస్ కంప్లీట్ స్క్రీన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ ట్యాబ్స్ ఆఫ్ విఎస్ కోడ్. విఎస్ కోడ్లో ఉండే ట్యాబ్స్కి మాత్రమే ఈ స్క్రీన్ అనేది ఉంది. లేదనుకుంటే ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ లార్జ్, ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని క్లోజ్ చేయగానే ఇది ఏమైంది, మీడియం నుంచి లార్జ్గా వెళ్తుంది. దాన్ని కూడా మనం అడ్వాన్స్డ్ స్టైలింగ్ అప్లై చేయొచ్చు. సో యా, బేసికలీ this is a base level of styling, and as you can see, this is a combinations. We display, flex, justify content, center, align items center. సో ఇదంతా కూడా మనం లెట్ మీ షో యూ దిస్ దిస్ వన్. సో యాజ్ యూ కెన్ సీ, సో ఇప్పుడు మీరు ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అప్లై చేయగానే వాడు ఫస్ట్ ఏది తీసుకున్నాడు, జస్టిఫికేషన్ ఆఫ్ ఎ కంటెంట్, అలైనింగ్ ఆఫ్ ఐటమ్స్ అండ్ హైట్ ఆఫ్ ఇట్. సో బేసికల్లీ డిస్ప్లే ఫ్లెక్స్తో పాటు కంబైన్డ్ ఉండే ప్రాపర్టీస్ ఏంటమ్మా, జస్టిఫైయింగ్ ద కంటెంట్, అలైనింగ్ ద ఐటమ్స్. సో యాజ్ యూ కెన్ సీ హియర్, జస్టిఫికేషన్ అలైన్మెంట్ గురించి తేడా అక్కడ కూడా ఉంది. హారిజాంటల్ సెంటరింగ్ అంటే మొన్న ఎక్సెల్లో చూపించాను మీకు. బేసికల్లీ మోదస్ ఏం చేస్తానంటే, సో ఇవేమున్నాయి, ఐటమ్స్ అని ఒక కార్నర్లోకి ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిని సెలెక్ట్ చేసి జస్టిఫై సెంటర్ మీద పెట్టాను అనుకోండి. దిస్ ఈజ్ జస్టిఫై సెంటర్, ద ఐటమ్స్ హ్యాస్ బీన్ సారీ, దిస్ ఈజ్ అలైన్ ఐటమ్. బేసికలీ ఇది జస్టిఫై సెంటర్. మళ్ళీ ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి.
ఐటమ్స్ అనేవి బేసికలీ ఇలా ఉన్నాయి. ఫస్టే అప్లై చేశాను, జస్టిఫైయింగ్ దెమ్ ఇంటూ, సారీ, బేసికలీ దిస్ ఈస్ జస్టిఫై ఐటమ్స్, దిస్ ఈస్ వాట్ అలైనింగ్ ఐటమ్స్. జస్ట్ జస్టిఫై ఐటమ్స్, అలైన్ ఐటమ్స్. సో ఎప్పుడైతే నేను ఫ్లెక్స్ అనేది అప్లై చేస్తున్నానో, ఆ ఫ్లెక్స్లో ఉండే ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో అవి బోత్ హారిజెంటల్ అండ్ వెర్టికల్గా ఒక ప్రాపర్ సెంటర్ అలైన్మెంట్లో ఉండాలి. దట్ షుడ్ బి టేకిన్ కేర్ ఆఫ్ అస్. సో యా, అండ్ వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ స్టైల్ షీట్స్ ఆల్సో. సో ఎప్పుడైతే మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది అప్లై చేస్తాం, అప్పుడు వీ కెన్ ఏబుల్ టు సీ. థ్యాంక్ యూ. సో గ్యాప్, ఒక ఐటమ్కి ఇంకొక ఐటమ్కి ఫ్లెక్స్ మధ్యలో ఉండే స్పేస్ని రిప్రజెంట్ చేస్తున్నాం. యాజ్ యూ కెన్ సీ హియర్, దీస్ ఆర్ ద త్రీ ఐటమ్స్. ఈ త్రీ ఐటమ్స్ మధ్యన ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్నే నేను ఏమంటాను, గ్యాప్ అంటాను. గైస్, ఐ క్లియర్? సో ఆల్రెడీ మనం ఇవి సిఎస్ఎస్లో చూసాం, బట్ హౌ యూ కెన్ ఏబుల్ టు డిజైన్ దోస్ స్టైల్ షీట్స్ యూజింగ్ బూట్ స్ట్రాప్ ఇస్ ద మెయిన్ థింగ్. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే, these are the parameters that we need to remember. M represents margin, P represents padding. ఒకవేళ మార్జిన్ అప్లై చేయాలనుకుంటే M-5. M-5 అని చెప్పగానే ఏమవుతుంది, అన్ని సైడ్స్ అంటే ఆల్ 4 డైరెక్షన్స్లో కూడా మార్జిన్ అనేది అప్లై అవుతుంది. రైట్. M=5 అంటే, M-5 అంటే ఎంతమ్మా, 3 rem, విచ్ ఈజ్ ఈక్వల్ టు 48 పిక్సెల్. సో ఇది పక్కన పెడదాం. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఏ స్పెసిఫిక్ సైడ్, మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే 4 సైడ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఏంటమ్మా, 4 సైడ్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్క సైడ్ మాత్రమే నేను స్టైలింగ్ అప్లై చేయాలి. అలాంటప్పుడు వీ కెన్ యూస్ టాప్, బాటమ్, స్టార్ట్, అండ్ X represents horizontal axis, which is a combination of left and right. Y represents vertical axis, which represents top and bottom. So డైరెక్ట్గా M-T అని పెట్టాం. we will directly represent MT, or maybe PT, or maybe MY, or maybe PY. సో దాని తర్వాత we will provide a hyphen and value. సో బేసికల్లీ మనం ఎక్కడ స్టైల్ షీట్లో గుర్తుపెట్టుకుంటే, మార్జిన్ -top. This is what? This is a property and 24 pixel. This is what? This is a value to the property. Yes sir. సో నేను ఇప్పుడు ప్రాపర్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎటువంటి సెమీ కాలన్ ఇవ్వను. ఎప్పుడైతే నేను ప్రాపర్టీకి వాల్యూ అప్లై చేస్తానో, దెన్ ఐ విల్ డివైడ్ దట్ ప్రాపర్టీ అండ్ వాల్యూ విత్ కాలన్. ఎస్ సార్. అలానే ఇక్కడ ప్రాపర్టీని వాల్యూని డివైడ్ చేసేది ఏంటమ్మా, హైఫన్. ప్రాపర్టీని వాల్యూని డివైడ్ చేసేది ఏంటి, హైఫన్. హైఫన్ ఆల్వేస్ డివైడ్స్ ద ప్రాపర్టీ అండ్ వాల్యూ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ X యాక్సిస్, మార్జిన్ Y యాక్సిస్,
మార్జిన్ ఎండ్ అండ్ మార్జిన్ స్టార్ట్. సో ఇవి మనకు తెలుసు. సో బేసికల్లీ ఇక్కడ వరకు మనం ఏం తెలుసుకున్నాం? ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? వాల్యూస్ తెలుసుకోవాలి. సో వీఆర్ హ్యావింగ్ 5 entities, 0, 1, 2, 3, 4 and 5. సో అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఆటో, అంటే ప్రీవియస్లీ ఏదైతే ఉన్నదో ఆ స్టైల్ అనేది డిఫాల్ట్గా దీనికి అప్లై అయిపోతుంది. ఇట్ ఈస్ బేసికలీ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ ఎలిమెంట్. పేరెంట్ ఎలిమెంట్లో ఉండే ప్రాపర్టీస్ని అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంటుంది? ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఆటో అనేది యూస్ చేస్తుంది. సో బేసికలీ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు హైఫన్ ఇవ్వట్లేదు. వాల్యూ ఇచ్చేటప్పుడు ఏం చేశాను? ఐ హ్యావ్ డివైడెడ్ దట్ ప్రాపర్టీ అండ్ వాల్యూ విత్ హైఫన్. ఓకే, ఇప్పుడు యా, దాని తర్వాత మనం మేజర్గా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి? డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్. సో డిస్ప్లే నన్ మీన్స్ హైడ్స్ ద ఎలిమెంట్స్. డిస్ప్లే బ్లాక్స్ మీన్స్ ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఆ ఎలిమెంట్ అనేది బ్లాక్ అవుతుంది. నేను ఇది కర్సర్ మూవ్ చేసినా సరే ఈ ఐటమ్ ఎలా ఉంది? ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉన్నాయి. దీస్ టూ ఆర్, యాజ్ ఐఎమ్ మూవింగ్ ద కర్సర్, ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు దట్. ఇట్స్ బేసికలీ ఫిక్స్డ్ ఎట్ ద పర్టికులర్ పొజిషన్, ఆర్ ఒక పర్టికులర్ పొజిషన్ కంప్లీట్గా ఆక్యుపై చేసేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదమ్మా, ఆర్ యా, ఇన్లైన్ అంటే కంప్లీట్గా ఒక లైన్లో మాత్రమే రిప్రజెంట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద మిస్లీనియస్ థింగ్స్. బేసికలీ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డిస్ప్లే గ్రిడ్ అండ్ డిస్ప్లే ఫ్లెక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే ఐదర్ హారిజెంటల్ ఆర్ మేబీ వెర్టికల్. హారిజెంటల్లో రివర్స్, హారిజెంటల్లో నార్మల్. సో వన్ సెకండ్ గైస్.
సో వెల్కమ్ బ్యాక్ గైస్. అమ్మాయి చెప్పేది అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఏదైనా అర్థం కానిది ఏమైనా ఉందా? హలో. సార్ మరి రెస్పాండ్ అవ్వాలి. లేదు సార్. మీరు రెస్పాన్సివ్గా ఉంటే నేను కొంచెం యాక్టివ్గా చెప్పగలను క్లాస్. నేను చాలా బ్రేక్స్ వచ్చాయి. ఐ పర్సనలీ రిగ్రెట్ ఆన్ మై సెల్ఫ్. ఇక్కడ కాలేజ్లో కొన్ని ఇష్యూస్ వల్ల ఐ నీడ్ టు స్టాండ్ ఫర్ కాలేజ్ హియర్. బట్ నౌ ఐల్ కంటిన్యూ ద స్ట్రీక్ ఆఫ్ క్లాసెస్. ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ. ఇంకొక ఈ వీక్ మొత్తం బూట్ స్ట్రాప్ చెప్పేసి దాని మీద ఏదైనా చిన్న ప్రాజెక్ట్లు అంతా చేద్దాం. దాని తర్వాత మనం జావా స్క్రిప్ట్కి వెళ్తాం. ఓకే. సో బేసికల్లీ బూట్ స్ట్రాప్ రిలేటెడ్ కంటెంట్ని మనం రియాక్ట్ ఆర్ నోట్ చేస్తూ వాడతాం. ప్రతిసారి స్క్రాచ్ నుంచి స్టైల్ చేయాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లేదంటే నోట్ చేసి రియాక్ట్ చేసి కోడే చాలా పెద్దగా ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్కి మళ్ళీ స్టైల్ షీట్ ఇచ్చామనుకో సపరేట్గా, బఫరింగ్ ఇష్యూస్ వస్తాయి. అంటే లోడ్ అవుతా ఉంటుంది. అంటే మనకు ఒక 5 సెకండ్స్, 5 కూడా కాదు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రావాల్సింది 5 to 10 seconds తీసుకుంటుంది ఫర్ లోడింగ్ స్టైల్ షీట్స్ అండ్ ఇమేజెస్ అండ్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సో ఆ లోడింగ్ ఇష్యూస్ని మనం రిసాల్వ్ చేయడానికి వీ విల్ యూజ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. ఆ లోడింగ్ ఇష్యూస్ రిసాల్వ్ అవుతాయి. మనకి కోడ్ క్రియేషన్కి కావాల్సిన టైం కూడా రిడ్యూస్ అవుతుంది. ప్రతిసారి నేను స్క్రాచ్ లెవెల్ నుంచి అన్ని స్టైల్ షీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో కొంచెం ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ కాన్సెప్ట్ అమ్మా. యాజ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ ఫ్యామిలీ, రైట్? డెవలప్మెంట్ ఫ్యామిలీలో ఫస్ట్ మనకి నేర్చుకోవాల్సింది డిజైనింగ్, అలైనింగ్ అండ్ ఐటమ్స్. బ్యాక్ ఎండ్లో ఏ ఫంక్షనాలిటీ వర్క్ అయినా సరే మనకి ఆర్ యూజర్కి తెలియదు. సరే మనకు తెలుస్తుంది కానీ యూజర్కి తెలియదు. యూజర్కి తెలిసేది ఏంట్రా అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ యాక్షన్ పర్ఫామ్ అయితేనే యూజర్ మన అప్లికేషన్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారు. యూజ్ అవ్వలేదు ఆర్ ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీలో ఉండే బటన్స్ బాగలేవు అనుకుంటే ద నెంబర్ ఆఫ్ యూజర్స్ విల్ రెడ్యూస్ కంటిన్యూస్లీ. ద బెటర్ యూఐ యూ డిజైన్, ద మోర్ పీపుల్ యూ అట్రాక్ట్. సో యూఐ ఇస్ అ క్రూషియల్ రూల్. మనం ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా, ఎన్ని మాల్స్ ఉన్నా, ఎన్ని ఎన్ని క్లోతింగ్ స్టోర్స్ ఉన్నా సరే మనం కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్కే వెళ్తాం. ఎందుకని చెప్పి బికాస్ ఆఫ్ క్వాలిటీ, రైట్? క్వాలిటీ రియల్లీ మ్యాటర్స్. సో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మనం ప్రొవైడ్ చేయాలి అంటే యూనిట్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో irrespective ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సో దిస్ ఈజ్ అబౌట్ థింగ్స్ అమ్మ. సో యా, ఇక్కడ వరకు ఓకే. గ్యాప్. సో ఇక్కడ వరకు మనకు అంత క్లారిటీ ఉంది. సో గ్రిడ్ క్రియేషన్ ఎట్లాగా? గ్రిడ్ క్రియేషన్ ఎట్లా? ఫస్ట్ నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు టేక్ ఏ కంటైనర్. కంటైనర్లో ఫస్ట్ రోస్ ఇవ్వాలి. దాని తర్వాత ఏమివ్వాలి? కాలమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? రోస్, దాని తర్వాత కాలమ్స్ ఇవ్వాలి. సార్ ఫ్లెక్స్ లాగా అయితే కాదు కదా సార్, ఐదర్ హారిజెంటల్ ఆర్ వెర్టికల్గా ఇచ్చేయడానికి. సో బేసికలీ గ్రిడ్ విల్ హ్యావ్ రోస్ అండ్ కాలమ్స్. Grid will always have rows and also respect to columns. సో ఫస్ట్ నేను క్రియేట్ చేయాల్సిన క్లాస్ ఏంటమ్మా? కంటైనర్. దాని తర్వాత ఏం క్రియేట్ చేయాలి? రోస్. దాని తర్వాత ఏం క్రియేట్ చేయాలి? కాలమ్స్. సో ఇఫ్ ఐ రన్ దిస్ స్టైల్ షీట్, యాజ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ ద కస్టమైజ్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం స్టైలింగ్ దగ్గరికి వచ్చేస్తే
If I inspect this, so basically this is latch and this is, so where is that? Sorry, one second, guys. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రిడ్ ఆఫ్, sorry, not this one. Center. So బేసికలీ సి గ్రిడ్ ఆఫ్ ఫైవ్ పిక్సెల్ అంటే మనకు ఉండే 12 ఎంటిటీస్లోని 5 ఎంటిటీస్ని నేను తీసుకున్నాను. సో దట్ అవర్ యూఐ విల్ గెట్, ఇది చూద్దాం. సో బేసికలీ దిస్ ఈస్ రెస్పెక్ట్ టు 4 columns. సో హౌ యూ కెన్ ఏబుల్ టు పార్టీషన్ ద ఎంటిటీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బేసికలీ ఒకసారి మనం స్టైల్ షీట్కి వచ్చేసాం అనుకోండి. 12 columns ఉండే రెస్పెక్ట్ టు ఎంటిటీ అంటే దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ రో. ఎవ్రీ రో విల్ హ్యావ్ 1, 2, 3, 4, 5, 6 and 7 పార్టీషన్స్. సో డిస్ప్లే 5 అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ హెడ్డింగ్ లాంటిదే, కానీ బోల్డ్ కంటెంట్, ఐ మీన్ కంటెంట్ బోల్డ్ ఉండదు. మనం బోల్డ్ చేసుకున్నాం బేసికల్లీ. మరి ఇలా బోల్డ్ వద్దు సార్ అనుకుంటే మనం దేనికి వెళ్ళొచ్చు? H-5. This is parameter. This is value. Differentiated with hyphen. So nothing has changed, right? And yeah, as you can see here, నేను రో క్రియేట్ చేసుకున్నాను. rows that, yeah. సో బేసికలీ దిస్ ఇస్ మై రో 1. ఏముంది ఇక్కడ హెడ్డింగ్? వై చూస్ బూట్ స్ట్రాప్ అని ఉంది. సో నేను కంప్లీట్గా 12 columnsని కూడా ఆక్యుపై చేసేసుకున్నాను. సి ఏంటమ్మా, మొత్తం ఏం చేశాను? 12 columnsని కూడా నేను ఆక్యుపై చేసేసుకున్నాను రో 1కి. నెక్స్ట్ రోకి ఏం చేశాను? మీడియం విత్ 4 columns. జస్ట్ ఈ కంప్లీట్లో 1, 2, 3, 4 columns మాత్రమే నేను తీసుకున్నాను. 4 column స్పేస్. సో యా, కమ్ ఆన్. సో యాజ్ యూ కెన్ సీ హియర్, గ్రిడ్ ఆఫ్ 4 columns. సరే, ఇంకో కాలం ఏదంటే దట్ హ్యాస్ బీన్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ హియర్ అండ్ హియర్. ఈ గ్యాప్ కూడా ఏం చేసింది? ఆ 4 columnsని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంది. అండ్ యా, యాజ్ యూ కెన్ సీ హియర్, ఆ రోస్లో ఉండే నెస్టెడ్ కాలమ్స్, సారీ, ఆ కాలమ్స్లో ఉండే నెస్టెడ్ కాలమ్స్ ఇవన్నీ కూడా. సో P4 మీన్స్ ప్యాడింగ్ 4. బార్డర్ బార్డర్డ్ అప్లై చేశాను, అంటే బార్డర్ అప్లై చేశాను. బార్డర్కి రౌండ్ అనేది 3 ఇచ్చాను. హైట్ అనేది ఎంత ఇచ్చాను? 100 ఇచ్చాను. అండ్ యా, యాజ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ద బార్డర్ విత్ 3 అండ్ విత్ ఈస్ 100. అంటే ఈ కాలంలో ఒక పర్టికులర్ ఎంటిటీని చేసుకుంది. అండ్ యా, as you can see, this is our
సో బేసికలీ సి బార్డర్ రేడియస్ అమ్మా, ఇది రౌండెడ్ సర్కిల్ అంటే ఏంటి? బార్డర్ రేడియస్ కంప్లీట్గా సర్కిల్ ఫార్మాట్లో వస్తుంది. మార్జిన్ బాటమ్ ఎంత ఇచ్చాను? 3 పిక్సెల్ ఇచ్చాను. 3 ఇచ్చాను, విచ్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0.25, 0.50, 1 ఆర్ఏ. సో యా, టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను, ఇన్లైన్ ఫ్లక్స్ అప్లై చేశాను ఫర్ దీస్ కాంపోనెంట్స్, అండ్ అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చాను, జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చాను. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద టర్మ్. How you can able to divide the entities. సో బేసికల్లీ మళ్ళీ ఒకసారి మనం బ్రౌజ్ చేసుకుంటే, దిస్ ఈజ్ అవర్ మెయిన్ కంటైనర్. కంటైనర్లో ఒక స్పెసిఫిక్ రో తీసుకున్నాను. ఆ స్పెసిఫిక్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను? గ్రిడ్ అప్లై చేసుకున్నాను. జీ రిప్రజెంట్స్ గ్రిడ్. గ్రిడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ని చూస్ చేసుకున్నాను. ఆ 5 ఎలిమెంట్స్లోని కూడా నేను ఏం చేశాను? హెడ్డింగ్ విత్ సబ్ ప్లాట్ అప్లై చేసుకున్నాను. సి, హెడ్డింగ్ విత్ సబ్ ప్లాట్. సో యాజ్ యూ కెన్ సీ హియర్, బటన్స్కి డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేశాను విత్ గ్యాప్ ఆఫ్ 3 ఆర్ఎం. సార్ లేదనుకుంటే హౌ కెన్ యూ సో షూర్ అబౌట్ దిస్ అంటే, ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు 7, see the difference, as you can able to see the difference, or if I can able to apply the 12. Wait, guys. So you can able to see the difference, right? సో బేసికలీ ఒకసారి మనం రీఫ్రేజ్ చేసుకుంటే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? కంటైనర్. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి? రోస్. దాని తర్వాత కావాల్సింది ఏంటి? కాలమ్స్. కంటైనర్, రోస్, కాలమ్స్. కంటైనర్, రోస్, కాలమ్స్. వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? స్టైలింగ్ టు ద రెస్పెక్టివ్ ఎంటిటీస్ అంటే ఎలిమెంట్స్ని, అలైన్మెంట్ని నీట్గా క్రియేట్ చేస్తాం యూజింగ్ గ్రిడ్. సో దట్స్ ఆల్ ఫర్ ఎ డే గైస్. మీకు నెక్స్ట్ క్లాస్ ఉందనుకుంటా కదా? ఉందా? ఎస్ హలో, సార్. ఎస్ సార్, ఏమైనా నెక్స్ట్ క్లాస్. అర్థమవుతుందమ్మా? హలో, ఎస్ సార్, అర్థమవుతుంది సార్. అదర్ దెన్ శాంత్ కుమార్ ఇంకెవరైనా చెప్తారా? అనూక్, మురళీకృష్ణ. సో బేసికలీ 1, 2, 3, 4 members has attended the meeting today. Please make sure everybody attends the meeting from tomorrow. So basically, I'll maintain a continuous streak in teaching you. So yeah, thank you guys. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో కలరింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది నేను 2-3 డేస్లో క్లారిటీ ఇస్తాను. హౌ యూ కెన్ ఏబుల్ టు మాన్యువల్లీ చేంజ్ ద కలర్స్, కస్టమైజేషన్స్ ఎట్లా అనే దాని గురించి మనం రేపు ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం అమ్మా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ UI కాంపోనెంట్స్ లైక్ బటన్, నావ్ బార్, ప్రోగ్రెస్ బార్, వీటి గురించి మాట్లాడతాం. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.